నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. పాకిస్తాన్లోని 9 తీవ్రవాద స్థావరాలపైన భారతదేశం మిసైల్ అటాక్ జరిపింది. ఈ అటాక్ ఉన్న ప్రత్యేకత ఏంటి? గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ ఇలాంటి వాటికి దీనికి ఉన్న తేడా ఏమిటి? ఈ అటాక్ ద్వారా భారతదేశం పాకిస్తాన్కు, ప్రపంచానికి ఏం మెసేజ్ పంపదలుచుకుంది? ఇది యుద్ధాన్ని కోరుకోవడమా, లేదా యుద్ధం చేయడమా పాకిస్తాన్ అంటున్నట్లు, లేదా ఇది ఆత్మరక్షణలో భాగమా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం చూద్దాం. ముందుగా మీ అందరికీ తెలిసిందే, ఎర్లీ అవర్స్లో భారతదేశ మిసైల్స్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోను, అలాగే పాకిస్తాన్ లోపలికి వెళ్ళి పంజాబ్లోను ఇతర ప్రాంతాల్లోనూ ఉన్న తీవ్రవాద స్థావరాల్ని మట్టుపెట్టింది, వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. మన ఆర్మీ మీడియా బ్రీఫింగ్లో చాలా వివరంగా ఆ స్థావరాలు ఏంటి కూడా చెప్పారు. मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. ఇక ఈ విధానంలో మనము స్పష్టంగా తీసుకున్నది ఏంటి అంటే, ఎక్కడ పౌరులకు ఎలాంటి నష్టము జరగకుండా జాగ్రత్త పడ్డాం. అందుకే ఎక్కడ సివిలియన్ టార్గెట్స్ టచ్ కాలేదు, పాకిస్తాన్ పౌరులు ఎవరికీ నష్టం జరగలేదు. The selection of these targets for Operation Sindoor was based on credible intelligence inputs and role of these facilities in perpetrating the terror activities. The locations were so selected to avoid damage to civilian infrastructures and loss of any civilian lives. ఇండిస్క్రిమినేట్ కిల్లింగ్ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు చేశారు విచక్షణ రహితంగా. ఒక రకంగా విచక్షణ చూపారు. ఏంటి ఆ విచక్షణ? మానవత్వము అమానుష మధ్య కాదు, మతం మధ్య విచక్షణ చూపి ప్రత్యేకంగా మతం అడిగి అటాక్ చేశారు పహల్గామ్లో. కానీ భారతదేశం తన దాడుల్లో ఎక్కడ పాకిస్తాన్ పౌరులకు కానీ, పాకిస్తాన్ పౌరులకు సంబంధించిన మౌలిక వసతులు సివిలియన్స్ కానీ, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఎలాంటి దాడి చేయలేదు. అందువల్ల ఇది ప్రతీకార కోరికతో తీసిన దాడిగా మనం భావించలేము. ప్రతీకారం అయితే మా పౌరులను చంపారు, అన్నంపన్న జరగని 27 మందిని పొట్టన పెట్టుకున్నారు, మేము కూడా మీ పౌరులను చంపుతాం అనేది చేయాలి. మనం ఆ పని చేయలే. అందువల్ల ఇది విచక్షణ రహితమైన దాడి కాదు, సంపూర్ణమైన విచక్షణతో, వివేకంతో, ఒక పరిపక్వత కలిగిన ఒక మెచ్యూర్డ్ నేషన్, ఒక సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్ తన దేశ గౌరవాన్ని, డిగ్నిటీ ఆఫ్ ద కంట్రీని ఎలా కాపాడుకుంటుంది అనేది ఈ దాడుల ద్వారా మనము పాకిస్తాన్కు, ప్రపంచానికి నిరూపించాం. అందుకే ఎక్కడ సివిలియన్ టార్గెట్స్ను మనము ఎంచుకోలేదు, ఎక్కడ ఈవెన్ కొలేటరల్ డ్యామేజ్ కూడా లేకుండా. సాధారణంగా మిలిటరీ టార్గెట్ పైన దాడి చేసినా కూడా కొన్ని సందర్భాల్లో పొరపాటున సివిలియన్ టార్గెట్స్ కూడా అటాక్ అవుతాయి. ఆ జాగ్రత్త కూడా తీసుకున్నారు. కారణం, హైలీ ప్రిసిషన్ అటాక్ చేశాం. సో ప్రొఫెషనలిజానికి మారుపేరుగా ఇండియన్ ఆర్మీ తన శక్తి సామర్థ్యాన్ని నిరూపించింది. ఎంచుకున్న ఆయుధాలకు కావచ్చు, ఎంచుకున్న టార్గెట్స్ కావచ్చు, జరిపిన విధానం కావచ్చు, ఒక హైలీ ప్రొఫెషనల్ ఆర్మీ ఎంత ప్రిసిషన్గా అటాక్ చేయగలుగుతుందో అంత ప్రిసిషన్గా అటాక్ చేయగలిగాం. సహజంగానే ఇంత ప్రిసిషన్తో అటాక్ చేయాలంటే చాలా బలమైన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటే సాధ్యం కాదు.
అందువల్ల విశ్వసనీయమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా బేస్డ్ ఆన్ ద క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రిసిషన్ అటాక్స్ క్యారీ అవుట్ చేసింది భారతదేశం. The strike on the terror camps were undertaken through precision capability, as shown to you. A niche technology weapons with careful selection of warheads was ensured so that there will be no collateral damage. The point of impact in each of the target was a specific building or a group of buildings. All the targets were neutralized with clinical efficiency, and the results reiterate the professionalism of the Indian Armed Forces in the planning and execution of their operations. దీని ద్వారా మన ఆర్మ్ ఫోర్సెస్, మన సైనిక బలగాల, మన ఎయిర్ ఫోర్స్, మన ఆర్మీ, మన సైనిక బలగాల వృత్తిపరమైన సామర్థ్యం, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ ఏంటి అనేది కూడా ప్రపంచానికి తెలిసింది. దీన్ని యాక్ట్ ఆఫ్ వార్ అని పాకిస్తాన్ అభివర్ణిస్తూ మేము దీన్ని యుద్ధంగానే భావిస్తామంటూ పాకిస్తాన్ అంటోంది. అంతకుముందు ఇండస్ వాటర్ ట్రీటీ నిలిపివేసినప్పుడు కూడా యాక్ట్ ఆఫ్ వార్గానే భావిస్తామన్నారు. మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటామంటూ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడాడు. పాకిస్తాన్ రిజర్వ్ ద రైట్ టు రిటాలియేట్ అని. కానీ పాకిస్తాన్కి అర్థం కావాల్సింది, పహల్గాం దాడి జరగకపోతే ఇవాళ ఆపరేషన్ సింధూర్ అవసరమే ఉండేది కాదు కదా. పహల్గాం మీకు పుల్వామా దాడి జరిగి ఉండకపోతే బాలాకోట్ దాడి జరగాల్సిన అవసరం ఉండేది కాదు కదా. యూరీ అటాక్ జరిగి ఉండకపోతే సర్జికల్ స్ట్రైక్స్ అవసరం ఉండేది కాదు కదా. సో ఎవరు అటాక్ చేస్తున్నారు, ఎవరు రియాక్ట్ అవుతున్నారు అనేది అర్థం కావాలి. ఇక్కడ పహల్గాం విషయంలో మాకు సంబంధం లేదని పాకిస్తాన్ ఎన్ని కథలు చెప్పినా దాన్ని నమ్మేవాడు లేడు. అందువల్ల పాకిస్తాన్ తానే ఏదో విక్టిమ్గా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ భారతదేశం చాలా స్పష్టంగా చెప్తోంది, మేము యుద్ధము చేయలేదు, మిలిటరీ దాడి కాదు ఇది, ఎక్కడా మిలిటరీ టార్గెట్స్ ఎంచుకోలేదు, సివిలియన్ టార్గెట్సే కాదు మిలిటరీ టార్గెట్స్ని కూడా భారతదేశం ఎక్కడా ఎంచుకోలేదు. అందువల్ల ఇది కేవలము టెర్రరిస్టుల ట్రైనింగ్ క్యాంపులను, వారి స్థావరాలను మాత్రమే ఎంచుకొని లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్కు చెందిన ప్రధాన హెడ్ క్వార్టర్స్ని టార్గెట్గా చేసుకొని ఈ అటాక్ జరిపాం. అందువల్ల అయినా కూడా పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వము దీనికి రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది, లేదని మనం ఏమీ అనుకోవడం లేదు. అందుకు భారత మిలిటరీ బలగాలు, భారతదేశ ప్రభుత్వము, భారతదేశ సైన్యము, భారత ప్రజలు సంపూర్ణ సంసిద్ధతతో ఉన్నారు అన్నది కూడా పాకిస్తాన్కు అర్థం కావాలి. No military establishments were targeted. India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate the situation. We don't invite war. Kani, when the war is thrust upon us, we will not hesitate even for a fraction of a second. అంటే యుద్ధాన్ని మనం కోరుకోము, యుద్ధం రాకూడదని ఆశిస్తాం. యుద్ధం రాకూడదనే దీని మిలిటరీ టార్గెట్స్ ఎంచుకోలేదు భారతదేశం. యుద్ధం రాకూడదనే సివిలియన్ టార్గెట్స్ ఎంచుకోలేదు పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదుల్లాగా. యుద్ధం రాకూడదనే విచక్షణారహితంగా మనం దాడులు చేయలేదు పాకిస్తాన్ ఆర్మీ ప్రోత్సహిస్తున్న తీవ్రవాద మూకల్లాగా. కానీ యుద్ధం అంటూ మన దేశంపైకి వస్తే మన బలగాలు సిద్ధంగా ఉన్నాయన్న సంకేతాన్ని కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం ప్రపంచానికి తెలియజేసింది. ఇక ఈ దాడుల్ని మనం ఏదో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు, పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించినట్లు పాకిస్తాన్ ప్రపంచాన్ని నమ్మించే చూస్తోంది. పాక్ నాయకుల ప్రకటనలు కూడా మీకు అలాగే ఉన్నాయి. కానీ భారతదేశం మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది. యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ కూడా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్త్రీ కోట్ చేశారు. That the Security Council on 25th April 2025 had issued a press statement on the Pahalgam terror attack, underlining, and I quote, the need to hold perpetrators, organizers, financiers and sponsors of this reprehensible act of terrorism accountable and bring them to justice, unquote. India's latest actions should be seen in this context. ఇండియన్ 25th ఏప్రిల్ రోజు యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ తమ ఆమోదించిన తీర్మానంలో పహల్గాం దాడులకు కారణమైన వారు, దాన్ని స్పాన్సర్ చేసిన వారు, దాన్ని ఫైనాన్స్ చేసిన వారు, దాన్ని ఆర్గనైజ్ చేసిన వారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన వారు, వీళ్ళందరికీ
సంగతి తేల్చాల్సిందే, పహల్గాం బాధితులకు న్యాయం జరగాల్సిందే అని యునైటెడ్ నేషన్స్ కూడా పేర్కొంది. అందుకే ఇండియా తన బ్రీఫింగ్లో కూడా చాలా స్పష్టంగా యునైటెడ్ నేషన్స్ 25 ఏప్రిల్ రెజల్యూషన్ను కోట్ చేశాం. అందువల్ల మనం ఎక్కడ ఇంటర్నేషనల్ లా, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదు. ఎందుకంటే చాలామంది అంటారు ఉక్రెయిన్ యుద్ధంలో నరేంద్ర మోడీ దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్, డైలాగ్ ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించుకోవాలి, డైలాగ్ కాంట్ టేక్ ప్లేస్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్ అన్నారు కదా. ఉక్రెయిన్ విషయంలో మనకు వర్తించదా అంటే దానికి దీనికి మౌలికమైన తేడా ఉంది. ఇక్కడ మనపైన దాడి జరిగింది, మనపైన దాడి ఒక్కసారి జరగలేదు, దశాబ్దాలుగా జరుగుతూ వస్తుంది. అందువల్ల ఈ దాడుల జరిగినప్పుడు ఆత్మరక్షణ, రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా మాత్రమే యుఎన్ చార్టర్ ఆమోదించిన బేసిక్ ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్స్ ఆమోదించిన ఆత్మరక్షణ కోసం మాత్రమే ఈ దాడి చేశాము. ఇది రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్లో భాగం. India exercised its right to respond and preempt as well as deter more such cross-border attacks. అంతేకాకుండా ఎవరిపైన దాడి చేస్తే మనం రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్లో కూడా పాక్ ఆర్మీ పైన దాడి చేయలేదు, పాక్ మిలిటరీ అసెట్స్ పైన దాడి చేయలేదు, పాక్ ప్రభుత్వం ఆస్తులపైన దాడులు చేయలేదు. ఎవరైతే తీవ్రవాదులు మన దేశంలోకి చొరబడి మన దేశంపైకి దాడికి సిద్ధంగా ఉన్నారో, శిక్షణ పొందుతూ బాగా బలిసి రెడీగా ఉన్నారో వాళ్ళను ముందస్తుగా అటాక్ చేశాం. Our intelligence monitoring of Pakistan-based terrorist modules indicated that further attacks against India were impending. There was thus a compulsion both to deter and to preempt. This is a preemptive strike. అంటే మా పైన దాడి చెయ్యకముందే మేము న్యూట్రలైజ్ చేస్తాము అనే సంకేతాన్ని మనము భారతదేశం ప్రపంచానికి అందించింది, పాకిస్తాన్కి అందించింది. పాకిస్తాన్ ఎన్ని చెప్పినా ఇండియా ఎక్కడా ఈ యుద్ధాన్ని పెంచే రీతిలో చేయలేదు. ఇవాళ ప్రపంచం, అమెరికా కావచ్చు, యూరప్ కావచ్చు, మనకు నీతులు చెప్తున్నారు, సిచ్యువేషన్ ఎస్కలేట్ చేయకండి, మీరు ఆ పరిస్థితిని కంట్రోల్లో పెట్టండి అని. సో వాస్తవంగా ఈ పిలుపు ప్రపంచంలో ఏ దేశమైనా ఇస్తుంది. మనమైనా ఇతర దేశాల్లో ఎక్కడైనా ఘర్షణ జరిగితే ఇవే స్టేట్మెంట్లు ఇస్తాం. కానీ ఇండియన్ రెస్పాన్స్, అందుకే మన ఫారిన్ సెక్రటరీ అన్నదేంటి, These actions were measured, non-escalatory, proportionate and responsible. They focused on dismantling the terrorist infrastructure and disabling terrorists likely to be sent across to India. చాలా చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఇక్కడ ముఖ్యం. ఇట్స్ నాన్ ఎస్కలేటరీ అంటే ఉద్రిక్తతలను పెంచే రీతిలో లేదు. ఇట్ ఈజ్ ప్రపోర్షనేట్ అంటే ఎంత అవసరమో అంతే చేశాం. ఇట్ ఈజ్ మెజర్డ్ అంటే నిర్దిష్టంగా అంచనా వేసుకొని లక్ష్యానికి అనుగుణంగా చాలా ఆచితూచి మాత్రమే జరిపాం. అది కూడా బాధ్యతాయుతమైన, ఇది రెస్పాన్సిబుల్ రెస్పాన్స్, బాధ్యతాయుతమైన దాడి చేశాం. అందువల్ల ఇది వార్ మాంగరిజం, ఇది యుద్ధోన్మాదం కాదు. ఏ సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్ కూడా తనపైన దాడి జరుగుతుంటే, ఒక్కరోజు కాదు దశాబ్దాలుగా దాడి జరుగుతుంటే, నిరంతరం భారతదేశంలో రక్తపాతాన్ని సృష్టిస్తుంటే, వీ వాంట్ ఇండియా టు బ్లీడ్ అంటుంటే పాకిస్తాన్ ఆర్మీ నాయకులు, పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ ఇండియా చూస్తూ ఊరుకోగలదా? ఇప్పటిదాకా అనుసరించిన విధానము ఇప్పుడు మారింది. ఇక్కడ ప్రపంచమే మారుతోంది. ప్రపంచం తీవ్రవాదం పట్ల స్పందించే వైఖరిలో మార్పు వస్తోంది. ప్రపంచం తీవ్రవాదాన్ని చూసే వైఖరిలో మార్పు వస్తుంది. అందువల్ల భారతదేశ వైఖరి కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఒకప్పట్లాగా అలాగే ఉంటుందని కాదు. కార్గిల్ కొండల్లోకి చొరబడి బంకర్లలో దాక్కొని భారత భూభాగంలోకి ప్రవేశించి మన సైన్యం పైన దాడి చేసినా మనం అక్కడే అడ్డుకున్నాం తప్ప ఎల్ఓసిని దాటలే, లైన్ ఆఫ్ కంట్రోల్ను దాటలే. లైన్ ఆఫ్ కంట్రోల్ను దాటి మనము పాకిస్తాన్ ఆర్మీ పైన కౌంటర్ అటాక్ చేయలే. కానీ ఆ రోజు విధానం వేరు, ఈరోజు విధానం వేరు. అందువల్ల సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్తో పరిస్థితులు మారిపోయాయి. నేను చాలాసార్లు ఈ డిఫరెన్స్ కూడా చెప్పాను. సర్జికల్ స్ట్రైక్ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరిగితే సర్జికల్ స్ట్రైక్ అంటాం. అదేంటంటే భారత భూభాగంగా మనం భావిస్తున్నాం కనుక దాన్ని సర్జికల్ స్ట్రైక్స్ అంటాం. బాలాకోట్ స్ట్రైక్స్ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో జరిగింది కనుక దాన్ని నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అన్నాం. అంటే ముందస్తు మిలిటరీయేతర దాడిగా చెప్పాం. ఇప్పుడు అలాంటి బాలాకోట్లు 9 జరిగాయి. అంటే ఈ 9 కూడా ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్సే. అందుకే మనం ఎక్కడ మిలిటరీ టార్గెట్ వాడుకోలేదు. ముందస్తుగా మనము ఆత్మరక్షణ దృష్టిలో రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ను ఎక్సర్సైజ్ చేస్తూ ఈ అటాక్ చేశాం. అందువల్ల పాకిస్తాన్కు, ప్రపంచానికి అర్థం కావాల్సింది, తీవ్రవాదం దాడి చేస్తుంటే నిరంతర రక్తపాతాన్ని అనుభవిస్తూ ఒక దేశం
ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ నేషన్ ఉండలేదు. అందువల్ల దానికి ఏ రకంగా రెస్పాండ్ కావాలో ఆ రకంగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అందులో ఇంటర్నేషనల్ లా కూడా రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అంగీకరిస్తుంది కనుక ఈ రకమైన స్పందన అనివార్యము. ఇక సరిహద్దుల్ని కావచ్చు, ఎల్ఓసి కావచ్చు, వీటిని దాటి కూడా మాపై దాడి చేసేవారుంటే దాడి చేస్తాం. దేశాల సార్వభౌమాధికారం పేరిట ఎక్స్పోర్ట్ టెర్రరిజం, తీవ్రవాదం ఎగుమతి అవుతుంటే చూస్తూ ఊరుకోం. దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తాం, ఇంటర్నేషనల్ బార్డర్ రెస్పెక్ట్ చేస్తాం. ఎప్పటిదాకా ఇంటర్నేషనల్ బార్డర్ దాటి భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేం కదా. అందువల్ల మన భారత ప్రభుత్వం ప్రతినిధి ప్రకటించినట్లు ఇది చాలా క్లియర్గా ఇట్ ఇస్ ఎ ప్రపోర్షనేట్, మెజర్డ్, రెస్పాన్సిబుల్, నాన్ ఎస్కలేటరీ అటాక్. ఇది చాలా బాధ్యతాయుతంగా ఉద్రిక్తతలు పెరగకుండా, యుద్ధానికి దారి తీయకుండా, పరిస్థితులు చేజారిపోకుండా, అదే సమయంలో చెప్పాల్సిన వారికి చెప్పాల్సినంత గట్టిగా చెప్పాల్సిన రీతిలో బుద్ధి చెప్పడానికి చేసినటువంటి దాడి మాత్రమే.